ఉదయం పూట కాదు, సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అనే కాదు, శక్తి స్వరూపాలు, అమ్మవారి తత్వరూపాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా సాయంకాలంలో అద్భుతమైనటువంటి అనుగ్రహంలో మనకు వచ్చేటట్టుగా ఇస్తారు వాళ్ళు. కొంతమంది ముత్తైదువులు ఉంటారు. ముత్తైదువులు నిత్య సౌభాగ్యముతో ఉండాలని, ఓకే, వారి యొక్క విధితత్వాలను. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందనంటే, పురుషులు ఉన్నారు, మద్యపానానికి బానిసైన వారు ఉంటారు, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నవారు ఉంటారు. ఇలా ఎన్నో ఒక్కొక్కరికి కొన్ని అవలక్షణాల్లో ఉంటారు. అట్టి అవలక్షణాలు పోవడానికి కోసము సాయంకాలంలోనే, అది కూడా ఎలా, కొంతమంది ఇంకో ఆలోచన ఉంటుంది, తలంటు స్నానం చేయాలి పూజ చేస్తే అని అంటారు. ఏ భగవంతుడు కూడా మనకు ఒక విషయం చెప్తున్నా, ఏ భగవంతుడు కూడా మనకు ఈ పూజ చేస్తే నువ్వు నాకు తలస్నానం చెయ్యాలి అనేటువంటిది మనకు ధర్మంలో లేదు. ఓకే, తలస్నానం మనం ఎప్పుడు చేయాలి? కేవలం బుధవారము శనివారం తప్ప మిగిలిన ఏ రోజు తలస్నానం చేయకూడదు. ఓకే, సాయంకాలంలో మామూలు అంటే కంఠస్నానమైన లేకపోతే ముఖాన్ని కడుక్కునేటట్టుగా స్నానం చేసేసి, ఓకే, మంచి వస్త్రాలు, శుభ్రత వస్త్రాలు పెట్టుకొని దీపారాధన గావించి, షోడశోపచార పూజలు మొదలుగా చేసే ఆహ్వాన పూజలు